తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, రిటైర్డ్ సిబ్బందికి అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు వెల్నెస్ సెంటర్ల సంఖ్యను 12 నుంచి 36కు పెంచనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఈ కొత్త కేంద్రాలలో నిపుణులైన వైద్యులతో పాటు ఉచిత ఓపీ సేవలు, మందులు, డయాగ్నోస్టిక్స్ అందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సాధారణ చికిత్సలతో పాటు గైనకాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ వంటి స్పెషాలిటీ సేవలను కూడా దశల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఓపీకి సంబంధించి, అవుట్ పేషెంట్కి సంబంధించి ఈరోజు 12 వెల్నెస్ సెంటర్స్, ప్రతి నెల ఒక్కొక్క వెల్నెస్ సెంటర్ సంబంధించి కనీసం 2 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాము. రాబోయే కాలంలో ఇంకొక 24 వెల్నెస్ సెంటర్లు యావత్ తెలంగాణలో స్థాపించబోతున్నాము. టోటల్ is going to be 36 wellness centers throughout the state. స్పెషలిస్టులు, ఆ ప్రొఫెషన్ ఉన్న హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ 44 మంది, డ్రగ్స్, డయాగ్నాస్టిక్స్, ఇవన్నీ కూడా ఓపీఏ కానీ ఐపీఏ కానీ, ఐపీ అంటే ట్రస్ట్ ద్వారా, ఓపీ అంటే ప్రభుత్వ బాధ్యత. ఈ రకంగా మీ ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.